మనకు ఇష్టమైన వాళ్ళు మనల్ని దూరం పెడితే ఆ ఫీలింగ్ చాలా బాధగా ఉంటుంది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ మ్యాటర్ పక్కన పెడితే అసలు వాళ్ళు మనల్ని ఎందుకు దూరం పెడుతున్నారో అని కూడా తెలియకుండా ఉంటే ఇంకా ఆ సిచ్యువేషన్లో మనకు ఏం చేయాలో, ఎలా ఫీల్ అవ్వాలో ఏమీ అర్థం కాదు. మీ లైఫ్లో కూడా మీకు ఇష్టమైన వాళ్ళు లేకుంటే మీకు ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా? ఏం కాదు, మనం ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయొచ్చు. పైగా ఈ సిచ్యువేషన్ మన అడ్వాంటేజ్గా కూడా ఎలా మార్చుకోవాలో అనేది కూడా తెలుసుకుందాం. రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి 8 ప్రూవెన్ స్టెప్స్ చెప్పారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టెప్స్ని కనుక మీరు ఫాలో అయితే మిమ్మల్ని ఎవరైనా దూరం పెట్టినప్పుడు ఏం చేయాలో, ఎలా ఉండాలో క్లియర్గా తెలుసుకుంటారు. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా మీ వాడిని చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టెప్ నెంబర్ 1, యాసెస్ ద సిచ్యువేషన్. మిమ్మల్ని ఎవరైనా ఇగ్నోర్ చేస్తున్నారు అని అనిపించినప్పుడు వాళ్ళు కావాల్సింది నన్ను ఇగ్నోర్ చేస్తున్నారా, లేకుంటే మనమే ఏమైనా అపార్థం చేసుకుంటున్నామా అని మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే మన ఓన్ ఇన్సెక్యూరిటీస్ వల్ల లేకపోతే ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా మనకు ఇష్టమైన వాళ్ళు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, జనాలకి డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి. ఎలా అంటే ఎండ్ ఆఫ్ ది డే మనందరం మనుషులమే అయినప్పటికీ మన థాట్ ప్రాసెస్ వేరు కదా. అలానే స్టెప్ 2, గివ్ దెమ్ స్పేస్. ఇప్పుడు మీకు తెలుసు తను నిన్ను అవాయిడ్ చేస్తుంది అని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు కోరుకునే విధంగానే స్పేస్ ఇచ్చి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఒకటి చెప్తా వినండి, బలవంతంగా ఒక మనిషి మనతో కలిసి ఉండాలి అనుకోవడం వల్ల ఆ మనిషి మనకు ఇంకా దూరం అవుతారే తప్ప మనకు దగ్గర మాత్రం అవ్వరు. సో గివ్ దెమ్ స్పేస్. వాళ్ళ ఇష్టాలను గౌరవించండి. తనకి మిమ్మల్ని మిస్ అయ్యే ఛాన్స్ ఇవ్వండి. మిస్ అయితేనే కదా బాండ్, లవ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యేది. ఈ మిస్సింగ్ ప్రాసెస్లోనే తనకి మీ ఇంపార్టెన్స్, మీ వాల్యూ, మీ ప్రెజెన్స్ యొక్క విలువ అర్థమవుతుంది. మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. స్టెప్ 3, అవాయిడ్ బీయింగ్ నీడీ. మీరు ఒక్కసారి స్పేస్ ఇచ్చి దూరంగా ఉన్న తర్వాత ఆ టైంలో వాళ్ళకి దూరంగా ఉండడం చాలా మంచిది. వాళ్ళ కంటికి కూడా కనపడకుండా తిరగడం లాంటివి చెయ్యండి. ఒకవేళ వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి అనుకుంటే బిజీగా ఉన్న తర్వాత మీట్ అవుతామా అని చెప్పి కొంచెం టైం అడగండి. ఇలా చేయడం ద్వారా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీకు అటెన్షన్ అంటే నచ్చదని, మీకు లైఫ్లో ఏదో ఇంపార్టెంట్ గోల్ ఉందని వాళ్ళని ఫీల్ అయ్యే విధంగా చేస్తుంది. స్టెప్ 4, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, నన్ను ఎందుకు దూరం పెడుతున్నారా అని తల పట్టుకొని ఆలోచించే బదులు మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టండి. మీరు చేసే పని మీద ఇంట్రెస్ట్ పెట్టండి. మన ఎనర్జీని ప్రజెంట్ సిచ్యువేషన్ మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ సిచ్యువేషన్ మనం అనుకున్నట్టే జరుగుతుంది. సో మీ విలువైన టైంని మీ హాబీస్ మీద, మీ గోల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీ టైంని మీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి ఒక హ్యాబిట్ లాగా మార్చుకోండి. చూడండి మీ పార్ట్నర్ లేకుండా లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ప్రో టిప్ ఏంటంటే ఒకటి చెప్తా, మీ పార్ట్నర్ని అవాయిడ్ చేసి మనం ఏం పని చేసినా అది ఫుల్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ ప్రో టిప్ని మీరు మీ స్వార్థానికి ఉపయోగిస్తే, అంటే మీ లవ్డ్ వన్స్ని కావాల్సిందే అవాయిడ్ చేసి మీరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసినట్లయితే కంగ్రాచులేషన్స్, మీరు త్వరలో విడిపోబోతున్నారు. అవాయిడ్ కావాల్సింది చేయకండి. మీ మధ్య టైం స్పేస్ వచ్చినప్పుడు, మీ మధ్య ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఈ ప్రో టిప్ని వాడండి తప్ప కావాల్సిందే గొడవలు పెట్టుకొని కావాల్సిందే ఎంజాయ్ చేస్తే మీరు వాళ్ళని చీట్ చేస్తున్నట్టు అర్థం. సో జాగ్రత్త. స్టెప్ 5, స్టే ఓపెన్ టు మీటింగ్ న్యూ పీపుల్స్. మీ మీద మీరు ఫోకస్ పెట్టినప్పుడు అలా ఒంటరిగా రూమ్లో ఉండిపోకండి. బయటకు వెళ్ళండి. మీ ప్రెజెన్స్ని సోషలైజ్ చేసుకోండి. నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినండి. అంతే తప్ప ఎవరికి రెస్పాన్స్ ఇవ్వడం అవసరం లేదు. ఎవరికి తెలుసు నిన్ను ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో వాళ్ళకన్నా బెటర్ ఆప్షన్, వాళ్ళకన్నా మంచి వ్యక్తి మీతో కలవచ్చేమో కదా. కొత్త మనుషుల్ని మీట్ అవ్వడం ద్వారా మీరు సెల్ఫ్ ఎస్టీమ్ని కూడా బూస్ట్ చేసుకోవచ్చు. సో డోంట్ షట్ యువర్ సెల్ఫ్ దట్ హూ డిడెంట్ గివ్ ఎ షిట్ అబౌట్ యూ. స్టెప్ 6, హ్యావ్ హానెస్ట్ కాన్వర్జేషన్. పైన చెప్పిన స్టెప్స్ అన్నీ చేసిన తర్వాత కూడా ఆ వ్యక్తి మీ దగ్గరికి రాకపోతే వెళ్ళి వాళ్ళతో హానెస్ట్గా మాట్లాడండి. మీ ఫీలింగ్స్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారో అనే దాన్ని కూడా జాగ్రత్తగా వినండి. ఒకవేళ వాళ్ళకి మీతో మాట్లాడడం ఇష్టం లేకపోతే తనతో నీకు నచ్చినప్పుడే మాట్లాడు అని చెప్పి వచ్చేసేయండి. ఎక్కువ మాట్లాడాలి అనుకుంటే మీకు అక్కడే బ్రేకప్ జరగచ్చు. సో
వాళ్ళని ఫోర్స్ చేయకండి. స్టెప్ 7, బీ విల్లింగ్ టు వాక్ అవే. పైన చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత కూడా ఎటువంటి ఉపయోగం లేదు అని మీకు అనిపిస్తే మిమ్మల్ని అవాయిడ్ చేసే వాళ్ళ నుండి దూరంగా వచ్చేయండి. ఆ రిలేషన్ వదిలేయండి. అంతే. వాళ్ళని బ్లాక్ చేసేయమని చెప్పట్లేదు, వాళ్ళపైన పగ పెంచుకోమని నేను చెప్పట్లేదు. జస్ట్ బీ నైస్ అండ్ ఫ్రెండ్లీ. మీ ఇద్దరి మధ్యలో ఒక పాస్ట్ ఉంది అని కూడా అనుకోనంతలా ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసేయండి. స్టెప్ 8, క్రియేట్ యువర్ ఓన్ హ్యాపీనెస్. చెప్పాలంటే మీ ఆనందం, మీ సంతోషం మీ చేతుల్లోనే ఉంది. మీ సంతోషం ఇతరుల మీద ఆధారపడి ఉంటే మీరు ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటారో ఆ పని చేయడం కోసం బ్రతకండి. నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండడం మంచిది. ఇలాంటివి చేసిన తర్వాత ద రైట్ పర్సన్ విల్ నెవర్ ఇగ్నోర్స్ యూ. సరైన మనిషి మీ లైఫ్లోకి వస్తే ఎప్పుడు మిమ్మల్ని దూరం పెట్టరు, మిమ్మల్ని దూరం చేసుకోరు కూడా. మీ వాల్యూ ఏంటో తెలుసుకోండి, హ్యాపీగా ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా మీ వాడిని చేసుకోండి. బ్రతికుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.